నమస్తే ఆల్ ఆఫ్ యూ. ఐ ఆమ్ బాలమురళి ఫ్రమ్ గవర్నమెంట్ ఖమ్మం. ఈరోజు ఈ వీడియోలో గవర్నమెంట్ డైట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యాక్టివిటీస్ గురించి తెలియజేయటం జరుగుతుంది. ఆమ్, నాణ్యమైన విద్యని అందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం దశల వారీగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థల్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారుస్తూ క్రమంలో మొదటి దశలో ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆ, డైట్ గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి ఎన్నిక కాబడింది. దీనిలో భాగంగా అనేక వనరులు, విద్యని పటిష్టం చేయడానికి కావలసిన అనేక వనరులు ఏర్పరచడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి పాఠశాలల విద్యని బలోపేతం చేయటం. అంటే విద్యను బలోపేతం చేయాలి అంటే నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులు కావాలి. నాణ్యమైన ఉపాధ్యాయుల్ని తయారు చేసేటువంటి క్రమంలో ఒక భాగంగా ఈ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రూపొందడం జరుగుతూ ఉంది. దీని హిస్టరీ ఒకసారి మనం పరిశీలిస్తే 1989 90 దశకంలో 90 సంవత్సరంలో ఆ ఈ యొక్క ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ టీటీఐగా పిలువబడేది, అంటే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆ సందర్భంలో ఒక్క సంవత్సరం టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సు నడుస్తూ ఉండేది. తద్వారా ఉపాధ్యాయులను రూపొందిస్తూ ఉండేవాళ్ళు. తదుపరి 2000 సంవత్సరంలో ఎన్సిటి నామ్స్ ప్రకారంగా దేశవ్యాప్తంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి కోర్సు 2 సంవత్సరాల కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో 100 సీట్లుతో ఈ యొక్క కోర్సు నడపబడుతూ ఉండేది. అయితే కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులతో 2015-16లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుగా రూపాంతరం చెంది ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు తెలుగు మీడియం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం 50% సీట్లు తెలుగు మీడియం, మరి 50% ఇంగ్లీష్ మీడియంగా రూపొందించబడి అదే విధానము ఇప్పటికీ కూడా కొనసాగించబడతా ఉంది. ఆల్రెడీ మనము చెప్పుకున్నాం, ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ మరి 2 జిల్లాలలో ఎస్ట్వైల్ ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు కి నాణ్యమైన విద్య, మేలైనటువంటి విద్య, చక్కటి విద్య, నాణ్యమైన ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి విద్యని అందించడానికి కావలసిన వనరుల్ని సమకూర్చడంకి ప్రధాన ధ్యేయంగా రూపొందించడం జరిగింది. ఇదంతా అందరం ఆనందించాల్సినటువంటి విషయం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా రూపొందటం. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటిది ఎన్నుకోబడటం అనేది 2023-24 జరిగింది. దీనిని ప్రత్యేకమైన మెరిట్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు, అంటే జిల్లా విద్యా శిక్షణ సంస్థలు అన్ని గమనించి దానిలో ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా ప్రప్రథమంగా 2 డైట్స్ అంటే ఖమ్మం మరియు మహబూబ్ నగర్ ఎన్నుకోవడంలో మొదటి స్థానంలో ఖమ్మం డైట్ నిలిచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా రూపొందించబడతా ఉంది. అయితే 2025 జనవరి 9న దీనికి శంకుస్థాపన జరిగింది. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ద్వారా శంకుస్థాపన జరిగింది. మరి ఇప్పుడు శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఇనాగరేషన్ మీరు గమనించవచ్చు. తర్వాత ఈ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా చక్కటి ఉపాధ్యాయ విద్యని అందించడం, ఇన్ సర్వీస్ అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ మరి ప్రీ సర్వీస్ టీచర్స్ ఇద్దరికి కూడా, అంటే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులుగా రూపొందుతున్నటువంటి విద్యార్థి ఉపాధ్యాయులకి నాణ్యమైన విద్య, చక్కటి విద్యగా అందించడానికే ధ్యేయంగా ఏర్పడింది. దీనికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఈ రోజున మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైనటువంటి అన్ని వనరులని ఇంక్లూడ్ చేస్తూ దేశం మొత్తం కూడా జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఖమ్మం డైట్ ఎన్నుకోవటం జరిగింది. దీనిలో టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అయితే 10 కోట్ల రూపాయలు మొదటి దీనికి శాంక్షన్ జరిగితే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 60% మరియు సుమారు 40% స్టేట్ గవర్నమెంట్ నిధులతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడింది. తద్వారా ఈ యొక్క పనులు జరగటం మొదలైనవి మీరు గమనించవచ్చు. అయితే ఈ రకమైనటువంటి వసతులు వస్తున్నాయి. మనకి ఆ యొక్క వివరణ చూస్తే మనకి అడ్మినిస్ట్రేటివ్ మరియు అకాడమిక్ బ్లాక్ మరియు
ఈ సందర్భంలో ఈ బ్లాక్‌లో కావాల్సినటువంటి వనరులన్నీ కూడా లైబ్రరీ రూమ్ కావచ్చు, కంప్యూటర్ రూము, సెమినార్ హాలు, దీనికి సంబంధించిన లాబొరేటరీసు, అంటే ఏ విధమైనటువంటి వనరులు ఉంటే చక్కగా ఉపాధ్యాయులు తయారవుతారో అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా ఇవన్నీ కూడా రూపొందించడం జరిగింది. అంతేకాకుండా హాస్టల్స్ కూడా దీనిలో భాగంగా ఉన్నాయి. తర్వాత చూస్తే ఇప్పుడు మనకి ప్రస్తుతం అంటే ఇది కొనసాగుతా ఉంది. పని ఇంకా పూర్తి కాలేదు. హ్మ్. ఫిబ్రవరి చివరి వారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి సమీక్షిస్తే ఇది ఎంట్రన్స్ గేట్ టేకులపల్లి ఒక 5 కిలోమీటర్స్ కొత్త బస్ స్టాండ్‌కి దూరంగా ఉన్నటువంటి టేకులపల్లి అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క ఉమెన్ డైట్ నెలకొల్పబడి ఉంది. దీనిలో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటది. తర్వాతొచ్చేసి చాలా వరకు కన్‌స్ట్రక్షన్ పనులన్నీ కూడా పూర్తయినాయి. చివరి దశలో ఉన్నాయి. చూడండి, దిస్ ఈజ్ అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంటాం దీన్ని. డైట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఖమ్మం. యూ కెన్ సీ దిస్. దిస్ ఈజ్ ఎంట్రన్స్. తర్వాత చూస్తే దిస్ ఈజ్ సైడ్ వ్యూ చూస్తున్నాం మనం ఇక్కడ. అదే విధంగా ఇది మన టెర్రస్ నుంచి మనం చూస్తే దూరంగా కనిపిస్తున్నటువంటి ఆల్రెడీ నెలకొల్పబడి ఉన్నటువంటివి 1990లో ఉన్నటువంటి బిల్డింగ్‌ని మీరు చూడొచ్చు. అదే విధంగా ఇది టెర్రస్ కొత్త బిల్డింగ్. తరువాత గ్రీనరీ చూస్తున్నాం. అదే విధంగా ఇక్కడ మనం చూస్తే ఎంట్రన్స్ అంటే ఈ యొక్క అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సంబంధించి ఎంట్రన్స్ చక్కటి ఎంట్రన్స్‌ని మనం చూస్తున్నాం. ఈ విధంగా కారిడార్స్ ఉన్నాయి. చక్కటి కిటికీలు, వెంటిలేషను, మంచి విశాలమైన గదులు, కావాల్సినటువంటి చక్కటి వాతావరణంతో అత్యుత్తమంగా ఇది రూపొందించబడుతోంది. చూడండి, చక్కగా నేచురల్ స్టోన్‌తో ఈ యొక్క ఫ్లోరింగ్ చేయబడి ఆహ్, అన్ని యొక్క విధానాలకు అనుగుణంగా ఏర్పరచబడి ఉన్నాయి. ఇంకా మీరు చూస్తే ఒక చక్కటి ప్లేగ్రౌండ్ 10 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి ప్లేగ్రౌండు మరియు ఆ యొక్క చుట్టూతా కూడా చక్కటి గ్రీనరీతో నిండి ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ ఖమ్మంని మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి ఏ విధమైన విధానాలొస్తాయి? అంటే ఈ రోజున అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనకి డిజిటల్ లైబ్రరీలుండాలి. లైబ్రరీలో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. మన విద్యార్థులు ప్రపంచానికి అనుసంధానం గావాలి. ప్రపంచంలో వచ్చేటువంటి అనేక నూతన పోకడలను అర్థం చేసుకోవాలి. అందుకొరకు డిజిటల్ లైబ్రరీ అంటే ప్రపంచానికి అనుసంధానం కాబడినటువంటి లైబ్రరీ, పుస్తకాలు మరియు కంప్యూటర్లతో నిండి ఉన్న లైబ్రరీని డిజిటల్ లైబ్రరీ అంటున్నాం. అదే విధంగా మరి మంచి ఉపాధ్యాయులని తయారు చేయాలంటే ఈ రోజున డిజిటల్ లిటరసీ అంటే కంప్యూటర్ పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునే పరిజ్ఞానానికి సంబంధించిన మెళకువలు మనకి విద్యా వ్యవస్థలో అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ ప్రాథమిక స్థాయి గావచ్చు, ఉన్నత స్థాయి గావచ్చు, టీచర్లు ప్రతి ఒక్కళ్ళకి గూడా ఈరోజు డిజిటల్ లిటరసీ ని కలిగి ఉండాలి. అందువల్ల కంప్యూటర్‌కి సంబంధించినటువంటి నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వటానికి 100 కంప్యూటర్లు మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ వారి యొక్క ఆదేశాల అనుసారం యోగితా రాణా మేడం గారి ఆదేశాల అనుసారము 100 కంప్యూటర్లతో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ అనేటువంటిది రూపొందించబడతా ఉంది. ఇది ఎంతో ఆనందించదగిన విషయం. అనేక రకంగా ఆడియో విజువల్ ఎయిడ్స్ కావచ్చు, ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే స్మార్ట్ బోర్డ్స్, మంచి ఇంటర్నెట్ అనుసంధానం, అంటే ప్రత్యేకంగా డైట్ కొరకు రూపొందించబడినటువంటి ఒక వెబ్‌సైట్. దీని ద్వారా డైట్‌లో జరిగేటువంటి జిల్లాలో విద్యా వ్యవస్థలో జరిగేటువంటి అనేక విషయాలని ప్రపంచానికి తెలియజేసేటువంటి మార్గం ఆహ్, వెబ్‌సైట్ అనేటువంటిది ఉంటుంది. ఒక సెమినార్ హాలు, అనేక రకాలుగా కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించడానికి కావచ్చు, టీచర్‌లకి ట్రైనింగ్‌లు నిర్వర్తించడానికి టీచర్‌లు వాళ్ళ యొక్క ఉద్దేశాలని సెమినార్‌ల ద్వారా వారి ఆహ్, వి వాటిని ప్రసంగించటానికి, ప్రజలకు తెలియచేయటానికి అత్యున్నతమైనటువంటి విధానాలు రూపొందించబడ్డాయి. అదే విధంగా మన యొక్క లాబొరేటరీస్ ఉన్నాయి. సైన్స్‌లో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సైన్స్ లాబొరేటరీ, మంచి మెళకువలు కమ్యూనికేషన్ స్కిల్స్ కొరకు ఇంగ్లీష్ లాబొరేటరీ, అదే విధంగా సైకాలజీ లాబొరేటరీ కూడా ఉన్నాయి. ఈ భాగంలో స్పెషల్ ఎడ్యుకేషన్ యూనిట్ అంటారు. అంటే దీంట్లో ఏంటంటే హ్మ్. అంటే విద్యార్థుల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్ళు. అంటే డెఫ్ అండ్ డమ్ గావచ్చు. తర్వాత వికలాంగులు గావచ్చు. తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ కావచ్చు. అంటే విద్యార్థుల్లో లోపాలతో ఉన్నటువంటి విద్యార్థుల్ని గూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం.
వాళ్ళకి కూడా జీవన నైపుణ్యాల్ని ఏర్పరిచి సమాజంలో భాగస్వాములు చేసేటువంటి క్రమంలో భాగంగా స్పెషల్ ఎడ్యుకేషన్ యూనిట్ మనకి ఉంటుంది. దాంట్లో అన్ని ప్రయోగాత్మకంగా ఎట్లా అటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకి సహాయ సహకారాలు అందించి వాళ్ళను కూడా ప్రధానమైనటువంటి స్ట్రీమ్ లైన్‌లోకి తీసుకురావాలో కావాల్సిన నైపుణ్యాల్ని ఉపాధ్యాయులకి దీని ద్వారా అందిస్తాం. అదే విధంగా మరి ఇన్ సర్వీస్ టీచర్లు కావచ్చు, ప్రీ సర్వీస్ టీచర్లు ఉండటానికి అనుగుణంగా రెసిడెన్షియల్ హాస్టల్స్ మేల్ పీపుల్ పురుషులకి ఒక 50 హాస్టల్ 50 మంది ఉండటానికి సౌకర్యం. అదే విధంగా స్త్రీలకి 50 మంది ఉండటానికి అవసరమైనటువంటి వసతులు ఏర్పరిచారు. అంతే కాకుండా రీసెర్చ్ జరుగుతూ ఉండాలి. కొత్త విధానాలు రూపొందించాలి. యాక్షన్ రిసర్చ్‌లు జరగాలి. మన యొక్క పాఠశాలల్లో కావచ్చు, క్లాస్ రూమ్‌లో వచ్చేటువంటి అనేక సమస్యలని మనము మనంతట మనమే వాటికి పరిష్కారాలు కనుక్కోవాలి. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన యొక్క లోకల్‌కి, మన యొక్క పరిస్థితులకి లోకల్‌గా అవసరాలకు అనుగుణంగా మనం ఏం చేయగలగాలంటే సొల్యూషన్స్ కనుక్కోవాలి. దాని కొరకు విద్యార్థులను స సన్నద్ధం చేసేటువంటి విషయంలో భాగంగా రీసెర్చ్ యూనిట్ కావాల్సిన సపోర్ట్ ఇస్తామిక్కడ. వాళ్ళకి కావాల్సినటు వసతులిస్తాం, వనరులిస్తాం. కొత్త రిసర్చ్‌లు జేయాలి. కొత్త విధానాల్ని ఏర్పరచాలి. దాన్నే రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ సెంటర్ అంటున్నాం. ఆహ్, త తర్వాత వచ్చేసేసి మరి అధ్యాపకులు ఉండటానికి కావాల్సినటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్‌ని గూడా ఏర్పరచడం జరిగింది. దీంట్లో సిఓయూలో భాగంగా అత్యుత్తమంగా తయారు అయిపోయి ఉన్నటువంటివి చూస్తున్నాం. అదే విధంగా క్యాంటీన్ సౌకర్యాలు, లోపల కిచెను, కూర్చుంటానికి వసతి, వచ్చినటువంటి గెస్టులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన భోజన వసతుల కొరకు కూడా ఒక మంచి క్యాంటీన్ గూడా రూపొందించారు. అట్లనే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పెట్టారు. అట్లానే గ్రీనరీ ఉంచారు. గ్రీనరీ ఇనిషియేటివ్ తర్వాత ఫైర్ సేఫ్టీ మెజర్‌మెంట్స్ కావచ్చు, తర్వాత గ్రీనరీ కావచ్చు, తర్వాత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు. అంతే కాకుండా భద్రతా విషయంలో సీసీటీవీ సర్వేలెన్స్ కావచ్చు, పార్కింగు తదితర అన్ని హంగులతో అత్యుత్తమైనటువంటి ఆహ్, ప్రపంచ స్థాయి వనరులతో కావాల్సినటువంటి వనరులతో ఈ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు తయారైంది. దీన్ని మనమందరం గూడా స్వాగతిస్తున్నాం. థాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు థిస్ అండ్